1952 ఆగస్టు 7న విడుదలైన సాంఘిక చిత్రం ముగ్గురు కొడుకులు. జెమినీ సంస్థ నిర్మించిన చిత్రం ఇది. దర్శకుడు ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్ నాగేంద్రరావు. సినిమా పేరుకి తగ్గట్టే ముగ్గురు కొడుకులున్న తల్లిదండ్రుల కథ. నిజాయితీగా ఉద్యోగం చేసే అవకాశాన్ని కోల్పోయి దొంగగా మారిన తండ్రి దొంగతనాన్ని తనమీద వేసుకున్న ఒక కొడుకు, కుటుంబంలో సమస్యలు, చివరికి అందరూ కలుసుకోవడం. ఇది చిత్రకథ. కథ తయారుచేసింది జెమినీ సంస్థలోని కథా విభాగం. మాటలు పాటలు రాసింది బలిజేపల్లి లక్ష్మీకాంత కవి. ఎండి పార్థసారథి పర్యవేక్షణలో సంగీతం సమకూర్చింది పిఎస్ అనంతరామన్. కుటుంబ పెద్దలైన అమ్మానాన్నలుగా నటించింది ఖన్నాంబ. దర్శకుడు ఆర్ నాగేంద్రరావు. ముగ్గురు కొడుకులుగా నటించింది ఎంకే రాధ, జెమినీ గణేశన్, శ్రీరామ్. ప్రధాన స్త్రీ పాత్రలు ధరించింది జానకి, సుందరీబాయి, సూర్యప్రభ. ఇంకా అనేక మంది నటించిన ఈ చిత్రాన్ని సమాంతరంగా తమిళంలో మూండ్రు పిళ్ళైగళ్గా నిర్మించి తెలుగు సినిమా కంటే 1 నెల ముందుగా విడుదల చేశారు. ఈ సినిమాలో నటించడానికి సావిత్రి గారిని జెమినీ గణేశన్ ఇంటర్వ్యూ చేశారు, కానీ వయసు తక్కువ అనే కారణంతో ఎంపిక చెయ్యలేదు. ఆ పాత్రలో షావుకారు జానకిగారు నటించారు. ఈ సినిమా విడుదలైనప్పుడు ప్రతిరోజూ ఒక పాత్రను పరిచయం చేస్తూ వరుసగా పత్రికల్లో ప్రచార ప్రకటనలిచ్చారు. తెలుగులోనూ తమిళంలోనూ కూడా ఈ చిత్రం పరాజయం పాలయ్యింది.